గజాసురుని వధ, వినాయక ఉత్పత్తి, తర్వాత చంద్ర దర్శన దోషము పరిహారము ఈ విధంగా చెప్పాలనిపించారు. పూర్వం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి స్వామివారిని సాక్షాత్కరించుకున్నారు. అయితే భక్త సులభుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ గజాసురునికి దర్శనమిచ్చి ఏ వరం కావాలో కోరుకోమంటే, పరమేశ్వరి నీవు ఎల్లప్పుడూ నా పొట్టలో ఉండవలసిందే అని చెప్పి కోరాడు. ఉదరం ఉందంటే పొట్ట. అయితే భక్త సులభుడు ఆ పరమేశ్వరుడు వెంటనే ఆయన వరం ఇచ్చేశాడు. ఆయన పొట్టలో వెళ్ళి చక్కగా కూర్చున్నాడు పరమేశ్వరుడు. అయితే పార్వతీదేవి భర్తజాల కోసం పొద్దున వెళ్ళి ఆయన ఎవరికి ఎవరు ఇచ్చాడు, ఏం కష్టపడుతున్నాడు అని చెప్పి ఆవిడ దేవాదుల మూలంగా ఈ గజాసురుడు యొక్క గర్భంలో ప్రవేశించి పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడమ్మా అని చెప్పి దేవాదుల వల్ల తెలిసింది ఆవిడ. అయితే పూర్వం భస్మాసురుని బారి నుండి కాపాడినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అట్లాగే ఈసారి కూడా ఆయన్నే ప్రాధాన్యపడాలని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించింది పార్వతీదేవి. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. తల్లి ఏమిటంటే తెలిసిన విషయమేగా, అయ్యా నా భర్త వరమిచ్చాడు, ఆయన గజాసురుడు గర్భంలో ప్రవేశించున్నాడు, మరి నా భర్తని రప్పించుకునే మార్గం తెలియలేదు. పూర్వం భస్మాసురుని బారి నుండి కాపాడి నాకు అప్పచెప్పావు నా భర్తని, ఈసారి కూడా కాపాడి నాకు అప్పచెప్పోయాలని చెప్పి ఆ విష్ణుమూర్తిని పార్వతీదేవి ప్రార్థించింది. దయాళుడైనటువంటి ఆ మహావిష్ణువు దేవతలందరినీ సమావేశపరిచి జరిగిన విషయం అంతా చెప్పి గజాసురుని సంహారానికి సిద్ధం చేశాడు. అయితే ఇక ఆ పరమేశ్వరుని వాహనమైన వృషభరాజు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి ఆ గజాసురుని పురానికి వచ్చి అక్కడక్కడ ఆడుతూ ఉన్నారు. అయితే ఆ శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని మరి విధాలు ఆడిస్తూ ఉంటే అది తెలిసి ఆనోట గజాసురుని తెలిసింది. వారిని పిలిపించి తన భవనం ఏదో ఆడమని చెప్పేసరికి ఆ విష్ణుమూర్తి బ్రహ్మగణాలు ముక్కోటి దేవతలందరూ కూడా ఎవరికి వచ్చినటువంటి విద్యల వాడు ప్రావీణ్యం చూపుతూ గజాసురుని అప్పుడు ఆ మహావిష్ణువు దగ్గరికి పిలిచి, గజాసురుడు నీకు ఏ వరం కావాలో కోరుకోమంటే ఇది పరమేశ్వరుడు వాహనం మంది ఆయన కోసం వచ్చిందని చెప్పాడు. అర్థమైపోయింది కర్పూరం పూజకాడికి మొత్తం మహావిష్ణువు రాక్షసాంతకుడు మహావిష్ణువుగా తెలుసుకున్నాను. అయితే నాది ఒక్క చిన్న మనవి, నా శిరస్సుని త్రిలోక పూజితంగా చేసి నన్ను కాపాడమని చెప్పి పరమేశ్వరుడిని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. సరే, అప్పుడు శ్రీ మహావిష్ణువు అందుకు సమ్మతించి ఆ నందీశ్వరుని ప్రేరేపించాడు. ఆ నందీశ్వరుడు గజాసురుడు యొక్క గర్భాన్ని చీల్చి పరమేశ్వరుని బహిర్గతుని చేశాడు. అప్పుడు ఆ గజాసురుడు మరణించాడు. అప్పుడు పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువు దుష్టాత్ములకు ఇంటి వరం ఇయ్యరాదు, ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లే అని చెప్పి శ్రద్ధ ఆయనకి నీతి వాక్యాలు చెప్పి ఇక వీళ్ళు ఎవరి దారి దేవతలందరూ కూడా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అనంత పరమేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నందినికి కైలాసం వెళుతున్నాడు. దేవాదుల వల్ల పార్వతీదేవికి పరమేశ్వరుడు వస్తున్న సంగతి తెలిసింది. ఆవిడ అభ్యంగన స్నానం చేసి ఆ నలుగుపిండితో పెట్టినటువంటి ఒక బొమ్మను ఆకారం చేసి బాలుడు బొమ్మ, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి కాపలా ఉంచింది ద్వారం దగ్గర. అయ్యా నేను వస్తాను స్నానం చేసి ఎవరిని లోపలికి రాబోయకు అని చెప్పేసరికి సరే ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు. పరమేశ్వరుడు గమగమా దిగి లోపలికి రాబోతుంటే ఆ బాలుడు అడ్డగించాడు పరమేశ్వరుని. ఈనాడు నేను గజాసురుని గర్భంలో ఉన్నాను, నా భార్య దగ్గరికి నన్నల్లే ఉంటామని చెప్పి ఆ చేతిలో ఉన్నటువంటి సోలాన్ని పెట్టి వాడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళిపోయాడు. భర్త లోపలికి రావడం చూసినట్టు పార్వతీదేవి పరమేశ్వరుని బాధపక్షాలు చేసి ఆయనకి అర్ఘ్యవాద్యాలు ఇచ్చి ఎన్ని రోజులు తిన్నాడో లేదని చెప్పి ఆయనకి ఇష్టమైనవి పెడుతూ కూడా ఇక ద్వారం ఎందు మాట్లాడుకుంటూ ఉన్నారు మంచి చెడ్డలు. ఈలోపు ద్వారం దగ్గర ఉన్నటువంటి బాల ప్రసంగం వచ్చింది. వాడిని చంపేసిన భారతదేవి గ్రహించింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు తాను చేసిన తప్పు తాను గ్రహించి మరి
గజాసురుడి శిరస్సు తిరులోక పూజితంగా చేస్తానన్నాడుగా. అప్పుడు ఆ గజాసురుడి శిరస్సు తెప్పించి ఈ బాలుడి తెలగ అంటించి ఆయనకి గజానుడు అని చెప్పి నామవసిగి ఉన్నాడు. ఆయన సులభంగా ఎక్కి తిరుగుతానికి అనింజుడు అనేటువంటి ఒక ఎలుక వాహనంగా చేసుకున్నాడు. అయితే ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరుడికి తర్వాత కుమారస్వామి పుట్టాడు. అయితే ఈయన దేవసేనా నాయకుడు కాబట్టి మహాబలశాలి. ఈయన వాహనం నెమలి. అయితే సరే జనులందరూ కూడా ఇలాంటి కష్టాలు విపత్తులు వస్తాయని చెప్పి పరమేశ్వర మరి ఇతర కుమారులు ఉన్నారు, మరి ఒకరిని మాకు విఘ్నాలకి అధిపతిగా ఇవ్వండి అని చెప్పి అడిగితే అప్పుడు వెంటనే కుమారస్వామి నాన్నగారు మరి అన్నయ్య అసమర్థుడు, నేను సమర్థుడిని, మరి కాబట్టి ఆధిపత్యం నాకు ఇవ్వండి, దేవతలకి నాయకుడిగా నేను ఉంటానని చెప్పంటే అప్పుడు సరేనని చెప్పి ఆ పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే కుమారుడిద్దరిని పిలిచిన ఆయన 3,50,00,000 నదుల్లో ఎవరైతే ముందు స్నానం చేసి మళ్ళీ కైలాస పర్వతానికి చేరతారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు. వెంటనే ఈయన కుమారస్వామి నెమల వాహనం ఎక్కాడు, దూరం వెళ్ళిపోయాడు. ఇక విఘ్నేశ్వరుడు తండ్రి దగ్గరికి వచ్చి అయ్యా నా సమర్థత తెలిసి మీరు ఇట్లాంటి పరీక్ష పెట్టడం తప్పు కాదా, మరి నా గంట ఏమిటని చెప్పేసరికి అప్పుడు పుత్రవాత్సల్యంతో పరమేశ్వరుడు ఆయన నారాయణ మంత్రాన్ని ఒక్కసారి జపించినట్లయితే 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన వాడు అవుతామని చెప్పి కుమారుడికి చెప్పాడు. ఆ మంత్రాన్ని నారాయణ మంత్రాన్ని ఉపదేశించేసరికి ఆ విఘ్నేశ్వరుడు ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణాలు చేశాడు. అంతకు ముందే గంగానది స్నానానికి వెళ్ళినటువంటి కుమారస్వామికి అన్నగారు స్నానం చేసి వెళ్తున్నట్టుగా కనిపించాడు. ఇట్లా 3,50,00,000 నదుల్లో కూడా ఈయన వెళ్ళడం, ఆయన స్నానం చేసి వెళ్ళడం, ఈయన వెళ్ళడం, ఆయన స్నానం చేసి వెళ్ళడం జరిగిపోయి తిరిగి వచ్చి చూసేటప్పటికి అన్నగారు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ కుమారస్వామి తండ్రి అన్నగారి బలం తెలియక నేను అసమర్థతగా ఆయన దూషించాను, నన్ను క్షమించి ఈ ఆధిపత్యం ఆయనకే ఇవ్వండి అని చెప్పేసరికి ఈ రోజున అనగా వినాయక చతుర్థి నాడు విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం సార్. అందుకనే ఏ పూజ చేసినా ఏ పురస్కారం చేసినా సరే ముందు విఘ్నేశ్వర పూజ చేస్తాం, ఒక కారణం అది. అందువల్ల ఆ విఘ్నభక్తి చేసేప్పటికీ ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టేటప్పటికీ ఇవన్నీ ఆయన శ్రద్ధగా తిని బాగా కొన్ని అనింద్యుడికి వెలుక్కిచ్చి సాయంత్రం వేళకి తల్లిదండ్రులకి వెళ్ళి నమస్కారం చేయబోయేటప్పటికీ కడుపు నిండా తిన్నాడు. నమస్కారం కింద పెడుతుంటే కాళ్ళు పైకి లేస్తున్నాయి, కాళ్ళు పైకి లేస్తే మొహం ఆకాశం చూస్తోంది. ఇహ అలా నమస్కారం చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పరమేశ్వరుడు యొక్క శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వుతున్నాడు. ఈయన బాధ చూసి వెంటనే ఆయన నవ్వేటప్పటికీ ఈ విఘ్నేశ్వరుడు యొక్క గర్భం పగిలిపోయి ఆ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కైలాసం అంతా చనిపోయి చచ్చిపోయాడు. పరమేశ్వరుడు ఈ గణేశ్వరుడు ముద్దు చెందేటప్పటికీ వెంటనే పార్వతీదేవి కొడుకుని పిల్లలు తీసుకుని ఓరి పాపాత్ముడా, నిన్ను చూసిన వాళ్ళందరూ పాపాత్ములైపోతారని చెప్పి శాపం ఇచ్చేసింది పార్వతీదేవి. అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా శపించాడో వెంటనే ఇదే సమయంలో సప్తఋషులు తమ భార్యలతో యాగం చేస్తూ ఉన్నారు. యాగ సమయంలో సరే అగ్ని ప్రదక్షిణం చేస్తూ ఉంటే శాపం వెంటనే పార్వతీదేవి పెట్టింది కదా, ఆ శాపం వల్ల వీళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే ఆ శాపం గ్రహించినటువంటి అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప మిగతా ఋషిపత్తుల రూపంలో ఆవిడ వచ్చి ఆ అగ్నిహోత్రుడికి సంతోషం కలిగించింది. వెంటనే ఋషులందరూ కూడా అగ్నిహోత్రుడితో ఉన్న వాళ్ళు తమ భార్య లేదని చెప్పి వెంటనే వీళ్ళు విడనాడేశారు. వెంటనే వీళ్ళందరూ కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి అయ్యా లోకమంతా ఇలా అల్లకల్లోలంగా ఉంది, మరి ఇప్పుడు శాపావకాశంగా లేకపోతే మా పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంటుందని చెప్పేసరికి అప్పుడు ఆ మహావిష్ణువు బ్రహ్మ అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అప్పుడు ఆ మృతులై పడి ఉన్నటువంటి బాలుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆ పార్వతీదేవి కొడుకును ముద్దాడి తల్లి నీ శాపం వల్ల లోకానికంతా కూడా విపత్తుగా ఉంది, అందుకని శాపావకాశం తల్లి అంటే అప్పుడు ఆవిడ ఏ రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుడు చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ చూస్తారు. చంద్రుడు వస్తే మాత్రం మాకు వస్తాడు ఆయన. అయితే అప్పుడు ఆ విధంగా అవకాశం వచ్చేసరికి ముగ్గురు యక్ష గంధర్వ కిన్నెరి గుంపుజాతులందరూ దేవతలు మానవులు అందరూ కూడా
ఈ భాద్రపద శుద్ధ నాడు ఈ చవితి నాడు పూజ చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అయితే ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఆయన క్షీరప్రియుడు. రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వారి సాధక బాధకాలు తెలుసుకుని నారద మహామునితో మాట్లాడుతూ ఉండగా అస్తమానం వేళ అయింది. అప్పుడు నారద మహాముని పరమేశ్వరి సాయం సమయమైంది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి విఘ్నేశ్వరుని చూడకూడదు కాబట్టి తమ తమ గృహాలకు వెళ్ళిపోతామని చెప్పి సెలవు ఇవ్వండి చెప్పి సభనంతా విడిచిపెట్టి అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అందరికీ పూలంతా సాధించాడు. ఇవాళ ఎవరు చంద్రుడు చూడరాదని ఆయన ఉంది. ఈయన మాత్రం పాలు పిండుతూ ఉండగా పాలలో చంద్ర ప్రతిబింబం చూసి ఆహా ఇక నాకు ఎత్యాపదనానందో అని సంజయిస్తున్నాడు. అప్పుడు సూర్యవర ప్రభావం వలన సాత్రాజిత్తు సమంతకమణిని సంపాదించాడు. అయితే దాని ప్రభావం ఏంటంటే రోజుకి 1,00,000 కిలోల బంగారం ఇస్తుంది ఆ సమంతకమణి. అయితే దాని ప్రభావం తెలిసినటువంటి ఆ సాత్రాజిత్తు విష్ణుమూర్తి రాజుగారు కాబట్టి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఇలా ఆయనకి మణి చూపించి వెళ్దామని వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, నేను రాజులు కాబట్టి ఇక్కడ ఉంటే గ్రామస్తులకి ప్రజలకి అందరికి ఉపయోగపడుతుంది, ఆ మణివరంటే ఎవరికి ఇవ్వనని చెప్పి ఆయన సాత్రాజిత్తు వెళ్ళిపోయాడు. అయితే ఆ మణిని సాత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకుని ఒకసారి వేటకై బయలుదేరి వెళ్ళాడు. వేటకు వెళితే అక్కడ ఒక సింహం ఈ మణిని మాంసం ముక్కలని చెప్పి అతను వధించి ఈ హారాన్ని తీసుకెళ్తుంటే ఒక భల్లూకరాజు అంటే ఎలుగుబంటు ఈ సింహాన్ని తురిమి ఆ మణిని తీసుకుని వెళ్ళి తన కొండ పిల్లలో ఉన్నటువంటి కుమార్తెకి ఆట వస్తువుగా ఇచ్చాడు. అయితే వెంటనే ప్రసేనుడు మన్నవార్త విని సాత్రాజిత్తు మణి ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడు చంపేశాడు, ఆ మణి అపహరించాడని చెప్పాడు. ఊరంతా రాజ్యం అంతా సాధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు చంద్రుడి ప్రతిబింబం చూసినటువంటి కారణం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి రాజ్య పరివారాన్ని తీసుకుని ఎక్కడైతే ఈ ప్రసేనుడు వెళ్ళాడో ఆ దారిని బట్టి వెళుతూ ఉండగా ఒక చోట భల్లుకు చర్ణ విన్యాసము తర్వాత కొండ వ్యక్తులు కనిపించేసరికి ఆ ద్వారాన్ని బట్టి పోతూ ఉండగా కొండ పిల్ల కనిపించింది. ఆ శ్రీకృష్ణుడు వారిని పరివారాన్ని అంతా కూడా అక్కడ కొండ బిలం వద్ద పడిచి ఆయన లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యలలో కట్టబడి ఉన్నటువంటి ఆ హారాన్ని తీసుకొస్తూ ఉండగా ఆ ఉయ్యల్లో ఉన్నటువంటి బాలిక ఏడుస్తూ ఉంది. వెంటనే ఆ భల్లూకేశ్వరుడు వచ్చి ఈ శ్రీకృష్ణుడు పడదోసి ముష్టి యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు కూడా వాడిని పడదోసిగా ఎడదగకుండా 18 రోజులు ఈ యుద్ధం చేస్తూ ఉండేసరికి అప్పుడు ఆ భల్లూకేశ్వరుడు బలం క్షీణించింది. తాను బలం క్షీణింపజేయగలవాడు శ్రీరామచంద్రుడు ఆ రోజున. అందువల్ల ఆ రామచంద్రుడి త్రేతాయుగంలో ఆయన నీకేం వరం కావాలో కోరుకోమంటే తన బుద్ధిమాన్యం వల్ల తమతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పి కోరుకున్నట్ట భల్లేశ్వరుడు. అప్పుడు కాలాంతరంలో జరుగుతుందని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు దయాళుడై పరమేశ్వరి నేను నీతో పోరాడలేను, నన్ను కాపాడవే అని చెప్పి ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళుడై ఆ భల్లూకేశ్వరుని యొక్క శరీరం అంతా వెళ్ళేసరికి ఆయన చక్కగా తయారయ్యాడు. సరే ఆ జాంబవుల యొక్క కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి మణితో పాటుగా ఆయన ఇచ్చేశాడు. ఆయన మణి తీసుకుని ఈ జాంబవతిని తీసుకుని రాజ్యానికి వచ్చాడు. చిన్న పెద్దలందరినీ కూడా పిలిపించి జరిగిన విషయం అంతా చెప్పి ఇదివల్ల జరిగిందని చెప్పేసరికి ఆ వచ్చినటువంటి దేవతలు యక్షులు గంధర్వులు మానవులు అందరూ కూడా పరమేశ్వరి నీవు సమర్థుడు కాబట్టి మరి ఆ శాపాన్ని బాపుకున్నావు, మరి బాబోటి వారికి పరిస్థితి ఏమిటని చెప్పి చంద్రుడు చూస్తే ఏంటంటే అప్పుడు వారు చూడాలని కాదు, ఒకవేళ ఏ విధంగానైనా సరే చంద్రుడిని ఈరోజు చూస్తారో ఆ చూసినటువంటి వాళ్ళు ఈ శమంతకమణి కథ విని కథాక్షరులు ఎవరైతే వేసుకుంటారో తెలిసిన వారికి ఆ శాపావు కావలసిన జరుగుతుందని చెప్పి శ్రీకృష్ణుడు అనుజ్ఞ ఇచ్చాడు. అందువల్ల ఈ రోజున 99 వాళ్ళు ఎవరు కూడా చంద్రుడిని చూడరాదు. వాళ్ళు చూసినటువంటి వాళ్ళకు కూడా ఆ పరమేశ్వరుడి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి శాపావకాశం వల్ల ఈ అక్షతలు వేసుకుంటున్నాం కాబట్టి దోషం ఉండదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో కథ విన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా నమస్కారం చేసి చెప్పండి. అపరాధ
సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోహ ఇతి మాం యక్ష క్షమస్వ గణనాయక వరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ఆయుర్దేహి యశోదేహి ధనధాన్యాన్ విద్యాం బుద్ధిం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే గణనాయక. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. రే శ్రద్ధగా చేయించేవాడు ఇప్పుడు ఎవడు లేడు చుట్టుపక్కల గ్రామాల్లో. ఏంటి మీరు పెందలాడే రారు క్షమించి శ్రద్ధగా చేయించాలని, మరి శ్రద్ధగా చేయించాలి. ఈయకపోతే వాళ్ళ నష్టం, వాళ్ళకి ఇది చేయించకపోతే నాకు ఇది. అందువల్ల చేయించడం నా ధర్మం. నువ్వు పైన పడదు కింద పడదు. అది జై జన నువ్వు లక్షలు అక్కడ వేసి నువ్వు వేసుకున్నాడు అమ్మాయికి. నువ్వు అక్కడ వేసి నమస్కారం చేసుకోమ్మా. అమ్మాయి వీళ్ళకి ఇచ్చే బట్టలు ఉన్నాయా? ఉంటే బట్టలు ఇవ్వండి. వచ్చిన వాళ్ళు ఇలా రండి, ఇటు వచ్చి అక్షతలు వేయండి. ఇలాగ వచ్చి వేయండి అక్షతలు. అక్కడ ఎదురుగా వచ్చి అక్షతలు వేసి ఒకటి తర్వాత ఒకటి వెళ్ళండి. ఊరినే తొమ్మ పట్టుకోవద్దు ఇక్కడ.